అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 మేషరాశిలో వస్తాయి. మేషరాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 14 మరియు రాజపూజ్యం 5 అయితే అవమానం 5. ఉగాది నుంచి మొదలుపెట్టుకొని 13 మే వరకు బృహస్పతి ద్వితీయ భావంలో ఉండి తర్వాయి తృతీయ చతుర్థ భావాలలో ఉంటాడు. శని ద్వాదశ భావం నుండి సంవత్సరం మధ్యలో ఏకాదశ భావానికి మారుతాడు. అలాగే రాహు కూడా ద్వాదశ భావంలో ఉండి తర్వాయి ఏకాదశ భావంలో, కేతువు పంచమ షష్టమ భావాలలో ఉంటారు. ఈ మేషరాశి వారికి చంద్ర రాశి నుంచి చూసుకున్నట్లయితే శనీశ్వరుడు మరియు రాహు యొక్క విపరీతమైన ప్రభావం ఉందని తెలుసుకోవచ్చు. అంటే విశేషతః కన్ను జబ్బు, హాస్పిటలైజేషన్, తమ కీర్తి, అంటే ఏది మాట్లాడినా అందరికీ తప్పుగా అనిపించడం, అలాగే ఏ శుభకార్యాలు చేసినా ఖర్చు కావడం లాంటివి విశేషతః కలుగుతుంది. కేతువు పంచమ భావంలోకి మారినప్పుడు పుత్ర సంతానం ద్వారా కానీ సంతాన ద్వారా కానీ ఇబ్బందులు ఉంటాయని తెలుసుకోవచ్చు. అలాగే తృతీయ భావంలో ఉన్నప్పుడు బృహస్పతి తమ సహోదరి వర్గాన్ని కానీ సహోదరి వర్గానికి కానీ లేకపోతే ఏదైనా స్త్రీ వల్ల కానీ అవమాన పాలు కావడం జరుగుతుంది. ఎప్పుడైతే బృహస్పతి కర్కాటకంలోకి వస్తారో వారి సమస్య నుంచి బయటపడి అన్ని శుభములే కలుగుతాయని చెప్పుకోవచ్చు. విశేషతః మేషరాశి వారు ఈ సంవత్సరం పాటు బృహస్పతి, శని మరియు రాహుకి విశేషంగా దేవతార్చన చేసుకోవడం అనేది మంచిది. అందులో సంవత్సరం ద్వితీయ భాగంలో విశేషంగా బృహస్పతి శనులకి వీలైనంత వరకు శివాలయంలో ఆరుద్ర నక్షత్రంలో అభిషేకం చేయించడం అనేది విశేష ఫలితాలు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. అందులో చదువుకునేవారు అంటే పిల్లలకి మేధా దక్షిణామూర్తి విశేషంగా పలికించినట్లయితే తమ విద్యంలో ఉత్తీర్ణత కలుగుతుంది. ఈ గ్రహస్థితి వల్ల పిల్లలు కొంచెం డివియేట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్త్రీలు గౌరీదేవి యొక్క విశేషంగా అర్చన కానీ లేకపోతే వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఫలితాలు కలుగుతాయి. లేకపోతే ఉదర సంబంధమైన, కంటి సంబంధమైన విశేషంగా ఇబ్బందులు కలగవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి దుర్గాదేవి మరియు శివుడు విశేషంగా అనుగ్రహాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు. స్వస్తి.